हरिः ओम्। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः, भद्रं पश्येमाक्षभिर्यजत्राः, स्थिरैरङ्गैः स्तुष्टुवान्तस्तनूभिः व्यसेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धस्रवाः, स्वस्ति नः पूषा विश्ववेदाः, स्वस्ति नस्तार्क्ष्यो अरिष्ठनेमिः, स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम शांति शांति शांति। हरि ओम। ओम परमात्मने नमः। ओम पिप्पलादर्शये नमः। ओम श्री शंकर गुरवे नमः। परम ऋषिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो संहद्भ्यो गुरुभ्यः नमो नमः। మనము ప్రశ్నోపనిషత్తు అధ్యయనంలో ఉన్నాము. ఈ అధ్యయనంలో 5 మంత్రాలు, 5 ప్రశ్నలు, 5 మంత్రాలు కూడా అయ్యాయి. 5వ ప్రశ్నలో 5 మంత్రాలు అయ్యాయి. ఇంకా 6, 7, 2 మంత్రాలతో ఈ ప్రశ్న ముగియబోతోంది. 6వ మంత్రాన్ని ఈరోజు చూస్తాం. దీనికి మనకు ఎంతో సహకారంగా ఉన్నటువంటి శ్రీ తత్వవిధానంద స్వామి వారి వీడియో విశ్లేషణలు, పరమార్థానంద వారి విశ్లేషణలు, శంకర భాష్యంతో వ్రాయబడినటువంటి పుస్తకాలు ఎంతో దోహదం చేస్తున్నాయి. వాళ్ళందరికీ అనేక ప్రణామం. 1, 2 మంత్రాలలో ప్రశ్న జవాబు ఏమిటి? శిష్యుడు గారి ప్రశ్న. ఆజన్మాంతం ఓంకారాన్ని సకల నియమాలతోనూ ప్రగాఢంగా ధ్యానిస్తే దానికి ఫలము ఏమిటి గురువు గారు? సంస్కృతంలో ఉన్నదానిని అచ్చ తెలుగులో రాస్తే ఇది దాని అర్థం. ఆజన్మాంతం ప్రయాణాంతం ఓంకారం అభిధ్యాయిత కథమం వా తేన లోకేన జయతి ఇతి. హే భగవన్, ఓ గురువు గారు, సకల నియమాలతోనూ అభిధ్యానం చేస్తే, ప్రగాఢంగా ధ్యానిస్తే ఆ ధ్యానానికి ఏమిటి ఫలితము అంటే ఓంకారోపాసన యొక్క ఫలితాన్ని గురించి, ఉపాసన గురించి నాకు దయచేసి చాలా డీటెయిల్డ్గా చెప్పండి. ఎవరి కోసం అడిగారు? ఆయనకు తెలియదా? శిష్యుడి గారికి తెలుసు. కానీ మన కోసం ఈ ప్రశ్న వేసి ఈ జవాబుని, ఈ ప్రశ్న తాలూకా 5, 6, 7 మంత్రాలను రాబట్టారు. ఆయన ఎంతో ప్రేమగా, హే సత్యకామ నాయన, ఓంకారాన్ని అభిధ్యానం చేస్తే పర అపర బ్రహ్మలు రెండిటిలో సాధనకు తగినట్లుగా ఏదో ఒక దాన్ని పొందవచ్చు. దిస్ ఇస్ ఎ 2-in-1 మంత్ర, రిమెంబర్ అన్నారు. ఓంకారాన్ని కానీ నువ్వు జాగ్రత్తగా చేస్తే చేసినటువంటి స్థాయికి తగ్గట్లు పర అపర బ్రహ్మలు రెండింటినీ కూడా పొందడానికి ఏదో ఒక దాన్ని పొందవచ్చు అంటూ దాంట్లో మెట్లు కూడా బోధిస్తున్నారు. మెట్లేమిటి? 3, 4, 5 మంత్రాలలో ఏకమాత్ర, ద్విమాత్ర, త్రిమాత్ర వరకు చేస్తే ఏమవుతుందో నేర్చుకుందాం. ఒక్కసారి సంగ్రహంగా సారాంశాన్ని పట్టికలాగా చూద్దాం. ఇదిగో చూడండి, ఓంకార మాత్రలు ఏ అవస్థకు సంబంధించినది, ఏ లోకము, ఏ అనుభవము, పునరావృత్తి ఉండునా ఉండదా, ఏ దేవతలు, ఏ స్థానం, ఇదే మిమ్మల్ని వ్రాయమని అడుగుతూ ఉండేటట్టు. సరే, 3 మంత్రాలు, 3, 4, 5 అయిపోయాయి కదా, వచ్చి సమరైజ్ చేయాలి కదా. అందుకని ఇక్కడ మనం టేబులర్గా, పట్టికగా రాసుకుందాం. మొదటి మాత్ర అంటే ఆ అకారాన్ని మట్టుకే ధ్యానం చేస్తే జాగ్రత్త అంటే జాగ్రత్త అవస్థకు సంబంధించి. జాగ్రత్తే జగత్. జాగ్రత్తలో ఉంటేనే జగత్.
జాగ్రత్తలో లేకపోతే జగత్తు నాకు లేదుగా. జాగ్రత్త అంటేనే జగత్. అంటే జ గా. జ అంటే పుట్టినటువంటిది, గా అంటే చెలిస్తున్నటువంటి, అంటే పుట్టి పరివర్తన చెందుతున్న ఈ ప్రపంచము జాగ్రత్త లేక జగత్. ఇది ఎక్కడ ఉన్నది? ఇగో మనకు ఎదురుగా భూలోకంలో. మొదటి మాత్రను మట్టుకే చేస్తే ఉత్తమ మనుష్య జన్మ లభిస్తుంది. మనుష్యలో జన్మ లభించడమే కాకుండా అతనికి బ్రహ్మచర్యం, తపస్సు, శ్రద్ధ అనే గొప్ప సలక్షణాలు కూడా ఉంటాయి. అయితే వీళ్ళకు జన్మరాహిత్యం ఉన్నదా? ఉన్నది. పునరావృత్తి ఉన్నది, జన్మరాహిత్యం లేదు. ఎవరండి ఇక్కడ హెల్ప్ చేసే దేవతలు? వేదము, ఋగ్వేద దేవతలు. ఏమిటి వీరుండే స్థానము, అనుభవము? లోకం, మనుష్య అనుభవం, ఉత్తమ మనుష్య అనుభవము, ఋగ్వేద దేవత. ఇంకా కావాలంటే ఏ ఏ దేవుడు, బ్రహ్మగారు రాసుకోవచ్చు కావాలంటే, ఏం తప్పు లేదు. రెండు మాత్రలు, రెండు మాత్రల వరకు చేస్తే అంటే ఓ ఆ ప్లస్ ఊ రెండు చేశాడు. రెండు మాత్రల వరకు ధ్యానం చేస్తే స్వప్నావస్థకు చెందినది. స్వప్నం అంటే మనస్సు ప్రధానము. అక్కడ మనస్సే పనిచేస్తుంది. ఇంద్రియాలు పనిచేయవు, కర్ణేంద్రియాలు పనిచేయవు, జ్ఞానేంద్రియాలు పనిచేయవు. ఏది ప్రధానము? మనస్సు ప్రధానం. కాబట్టి స్వప్నం అంటే మనస్సు, అంటే భువర్లోకము. భూలోకానికి సువర్లోకానికి మధ్య నుండే అవస్థ, జాగ్రత్తకు సుషుప్తికి మధ్య నుండేది స్వప్నము. భగవత్పాదులు ఏమన్నారు? సౌమ్యమైన బ్రతుకు వస్తుందిరా. సోమలోకం అంటే సౌమ్యమైనటువంటి బ్రతుకు, ప్రశాంతమైన చక్కటి ప్రసాదయుక్తమైనటువంటి బ్రతుకు వస్తుంది. అయితే తే పునరావర్తతే, వాళ్ళు మళ్ళీ తిరిగి పుడతారు. ఏ ఏ వేదము? యజుర్వేదము. యజుర్వేద దేవతలు సోమలోకానికి, చంద్రలోకానికి, పితృలోకానికి లేక మనస్సు అనే లోకానికి తీసుకొని పోతారు. లోకం అంటే ఎక్కడో ఏదో ఉంటుంది, ఫ్లైట్ ఎక్కి వెళ్ళాలని కాదు. అనుభవము, బ్రతుకు, జన్మ. లోకానికి అర్థం ఒక్కటే ఉపనిషత్తులో. లోకం మీన్స్ జన్మ, బ్రతుకు, అనుభవం. మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాలి మీరు. లోకం అంటే ఏదో 14 మీదనే కిందని మీదనే కిందని లెక్కలు పెట్టకూడదు. అలాగే గోలోకం, తపోలోకం, ఇంకో లోకం, లేకపోతే ఆ శక్తి లోకం, అవి చెప్పకూడదు. అవన్నీ పురాణాల్లో ఉంటాయి. అక్కడ వదిలేసి ఇక్కడికి రావాలి కదా. మూడు మాత్రలు చేస్తే అంటే ఓ ఓంకారం రాసినప్పుడు ఇలాగే రాయాలి. ఇలా ఓం అని సాధారణంగా వ్రాసినా ఇది కాదు. సంస్కృతంలో రాస్తే ఓ అంటే ఒక హ్రస్వం అకారం ఉంటుంది, మకార పూలు. ఓం. ఈ అవస్థ ఏది? సుషుప్తి. ఏ లోకాన్ని పొందుతాడు? హైయెస్ట్ లోకము, సువర్లోకము, సువహలోకము, ప్రకాశవంతమైనటువంటి బతుకు. సూర్యుని ద్వారా పొందుతాడు అన్నారు. సూర్యేనా అన్నారు. అంటే ప్రకాశవంతమైన బ్రతుకు. ఇది చంద్రలోకం అవుతే ఇది సూర్యలోకం. ఇక్కడ వీరికి పునరావృత్తి ఉన్నదా? ఉండదు. హిరణ్యగర్భ బ్రహ్మగారు ఉన్నంత కాలం వారితో ఉండి విలీనాంతరం ఆయనతో పాటు మళ్ళీ కొత్త సృష్టిలో ఉంటారు. ఏ వేదము? వేదానాం సామవేదోస్మి అన్నారు కదా. చేత సామవేద దేవతలు ఈయనను బ్రహ్మలోకము లేక సత్యలోకము లేక సూర్యలోకము అనేదాన్ని హిరణ్యగర్భ బ్రహ్మలోకానికి పొందుతారు. మళ్ళీ లోకం అంటే అనుభవమే, ప్రకాశవంతమైన బ్రతుకు. సౌమ్యం ఉంటుందా? అది కూడా ఉంటుంది. ఎందుకంటే బిఎస్సి పాస్ అవుతే ఎంఎస్సి వెళితే బిఎస్సి తాలూకా నాలెడ్జ్ ఉంది కదా, అది కూడా ఉంటుంది. ఉత్తమమైన మనుష్య జన్మ ఉంటుంది, ఆ మూడు లక్షణాలు ఉంటాయి, సౌమ్యమైన బ్రతుకు ఉంటుంది, దాంతోపాటు వెరీ ఎన్లైటనింగ్ లైఫ్. ప్రకాశవంతమైన అంటే బల్బులో వెలుగుతూ ఉంటాడు అని కాదు. ఈజ్ ద వెరీ ఎన్లైటనింగ్ లైఫ్ హీ విల్ లీడ్. ఈజ్ అన్ ఎన్లైటెన్ పర్సన్ అండ్ హీ ఎన్లైట్స్ అదర్స్ ఆల్సో. అయితే దీనికి మోక్షానికి చిన్న వ్యత్యాసం.
ఎందుకు? ఓం వరకు చేశారు కానీ వీళ్ళు ఈ ఓంకారంలో ఉండేటటువంటి ఈ 3 స్థానాలలోకి ఉండే పురుషులు ఎవరు? జాగ్రత్త స్థానానికి ఎవరు పురుషుడు? మనకు తెలుసు. జాగ్రత్త స్థానానికి విశ్వడు, స్వప్న స్థానానికి తైజసుడు, సుషుప్తికి ప్రాజ్ఞుడు. ఈ ముగ్గురు పురుషులు కూడా చైతన్యంలో ఉన్న పురుషులను తెలుసుకొని ఆ వెనకనున్న చైతన్యాన్ని తెలుసుకోలేదు. ఇంకా తెలుసుకుంటే పరబ్రహ్మను కూడా పొందవచ్చు. జాగ్రత్త పురుషుడు విశ్వడు, స్వప్న పురుషుడు తేజసుడు, సుప్త పురుషుడు ప్రాజ్ఞుడు అన్నీ చైతన్య రూపమే అని తెలిసి తుర్యంలో అంటే అర్థమాత్రలో, ఈ ఉపనిషత్తు అమాత్ర లేక అర్థమాత్ర గురించి చెప్పదు. ఓంకారం దాటి దాటి తురీయము అంటారు. దానిని పరబ్రహ్మను పొందడము. దేవతలు రాసుకోవాలంటే ఇక్కడ బ్రహ్మగారు, ఇక్కడ విష్ణువు గారు, ఇక్కడ మహేశ్వరుడు గారు అంటూ పురాణ పరంగా దేవతల పేర్లు చెప్పారు. అవి మనకు అంత ఇంపార్టెంట్ కాదు. కాబట్టి పురాణ పరంగా మనము త్రిమూర్తులను చెప్పుకో. కాబట్టి అది వ్రాయలేదు టేబుల్ అనుకోవడంలో తప్పు లేదు. ఓకే. నా 6వ మంత్రంలోకి నిదానంగా ప్రవేశిద్దాం. మీకు ఏదైనా తెలియకపోతే అడగండి, తప్పకుండా చెప్తాను. ఓకే. తిస్రో మాత్రా మృత్యుమత్య ప్రయుక్త అన్యోన్యసక్త అనవిప్రయుక్త క్రియాసు బాహ్యాభ్యంతర మధ్యమాసు సమ్యక్ ప్రయుక్తాసు నకంపతే. ఇది ఋగ్వేద మంత్రం. గురుగారు ముందే చెప్పారు, 2 శ్లోకాలను కొటేషన్ ఇస్తాను, ఈ ఓంకారం గురించినటువంటి ముఖ్యమైన శ్లోకాలు రిఫరెన్స్ ఇస్తాను అని చెప్పారు ముందు మంత్రం. శ్లోకో భవంత అంటే శ్లోకాలు ఉన్నాయి అప్పుడు నేర్చుకున్నాం కదా, 2 శ్లోకాలు. అందులో మొదటి శ్లోకం ఏమిటి? తిస్రో మాత్రా మృత్యుమత్య ప్రయుక్త అన్యోన్యసక్త విప్రయుక్త క్రియాసు బాహ్యాభ్యంతర మధ్యమాసు సమ్యక్ ప్రయుక్తాసు నకంపతే. ఇది ఒక మంచి మీటర్లో ఛందస్సులో వ్రాయబడిన పోయట్రీ. ఇంతవరకు మనం చదువుతున్నటువంటివి ఏమిటి? అది బ్రాహ్మణోపనిషత్తు కదా, చేత ప్రోజ్లో ఉంటుంది. ఇవి మంత్రములు కదా, మంత్రోపనిషత్తులు కదా, అంచేత ఏంటంటే ఋగ్వేద మంత్రంగా ఉంటుంది కాబట్టి పోయిటిక్. చూడండి, మనం ముండకోపనిషత్తులో చదువుకుంటున్నాం. ప్రాణో హి ఏషా యః సర్వభూతైర్విభాతి విజానన్ విద్వాన్ భవతేనాతివాది ఆత్మక్రీడః ఆత్మరతిక్రియావాన్ ఏష బ్రహ్మవిదాం వరిష్ఠః. మంచి పోయిట్రీ. ఎందుకు? మళ్ళీ మంత్రోపనిషత్తు కాబట్టి. ఆ ఉపనిషత్తు మంత్రోపనిషత్తు. అలాగే ఇది కూడా ఋగ్వేదం నుంచి రావడం మంత్రోపనిషత్తు కాబట్టి పోయిటిక్ మీటర్లో అత్యద్భుతంగా వ్రాయబడినది. ఏమిటి? మరొకసారి మీరు కూడా చదువుదురు కానీ నాతో పాటు. లెట్ us get an experience of reciting this, and I am opening for everyone. తిస్రో మాత్రా మృత్యుమత్య ప్రయుక్త అన్యోన్యసక్త విప్రయుక్త క్రియాసు బాహ్య అభ్యంతర మధ్యమాసు సమ్యక్ ప్రయుక్తాసు నకంపతే. జ్ఞః యోగి, జ్ఞాని. జ్ఞః అంటే తెలిసినవాడు. తెలిసిన వాడిని జ్ఞాని అనవచ్చు. లేకపోతే జ్ఞ అంటే తెలుసుకోవడం కదా. జ అనే ధాతుకి తెలియట అని అర్థం. అంటే జ్ఞానం. జ్ఞః జ్ఞాని నకంపతే చలించడు. నో వైబ్రేషన్, నో చేంజ్, నో మూమెంట్. మూమెంట్ ఫ్రమ్ వేర్ టు వేర్. దేర్ ఇస్ నో మూమెంట్ ఫ్రమ్ బర్త్ టు బర్త్. మీన్స్ జన్మరాహిత్యాన్ని పొందుతారు. ఎవరు? జ్ఞాని. తిస్రో మాత్ర, ఈ 3 మాత్రలు ముందు చెప్పిన అకార ఉకార మకారాలు మృత్యుమత్య. మాత్ర అనే శబ్దం స్త్రీలింగ శబ్దం.
అవి మూడు కూడా మృత్యుమతులే, అంటే మృత్యువుని పొందించేవే. మృత్యు అంటే చంపేస్తాయి కాదు, అవి అంతమైనటువంటి ఫలము కలిగినవే. అంతవత్త ఫైనట్ ఫ్రూట్. ఏదో మనుష్యలోకం, లేకపోతే చంద్రలోకం, లేకపోతే సూర్యలోకం, అంతేకాని ముక్తిని ఇయ్యవు. అంటే ఇన్ఫైనట్ ఫ్రూట్ అయినటువంటి ముక్తిని ఇయ్యవు అని చెప్తున్నారు. ఏమిటి? మూడు మాత్రలు ఒకటి చేసినా, రెండు చేసినా, మూడు చేసినా ప్రయుక్త ప్రయోగించి అభిధ్యానం చేస్తే తిస్రో మాత్ర మృత్యుమచ్చ. దే హ్యావ్ ఓన్లీ ఏ ఫైనట్ ఫ్రూట్. బట్ అన్యోన్యసక్త, ఒకదానికొకటి సంబంధపడి ఉన్నది. సక్తాహ్ కూడి ఉన్నది. అన్యోన్య ఒకదానితో ఒకటి. సక్తాహ్ యాజ్ ఎ స్ట్రింగ్, ఆ ఉ మా అనేటటువంటి మూడిటిని కలిపిచ్చేసి అనవిప్రయుక్తాహ్ అంటే వస్తుంది డీటెయిల్స్. అంటే ఈ మూడిటిని దాటిన స్థితిని తెలుసుకో. అనవిప్రయుక్త క్రియాసు అంటే ఈ కర్మల, ఈ ఓంకార ధ్యానం ముందు ఏమిటి చేస్తున్నాడు ఆయన? బాహ్య అభ్యంతర మధ్యము. బాహ్యము జాగ్రత్త, అభ్యంతరము సుషుప్తి, మధ్యమము స్వప్న. సాధారణంగా ఎలా ఉంటుంది? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. ఇక్కడ ఎలా ఉంది? జాగ్రత్త, సుషుప్తి, మధ్యావస్థ అన్నారు. అంటే ఇట్ ఈస్ నాట్ రెస్పెక్టివ్లీ హియర్, but you have to adjust this because of the chandas. They have put it as bahya abhyantara madhyama. లేకపోతే ఎలా ఉండాలి? బాహ్య మధ్యమ అంతరేషు అని ఉండాలి. బాహ్యాభ్యంతర మధ్యమాసు అంటే బాహ్య అంటే జాగ్రత్త పురుషుడు, జాగ్రత్త ఎక్స్పీరియన్స్. అభ్యంతర అంటే డీప్ స్లీప్, సుషుప్తి. మధ్యమము అంటే రెంటికి మధ్యన ఉన్నటువంటి స్వప్నం అనే ఎక్స్పీరియన్సు. ఈ మూడు కూడా చైతన్యంలోనే భాగములేనని, వీటికి వెనకాల ఉన్నటువంటి చైతన్య స్వరూపమేనని, ఆ చైతన్యమే నేనని సమ్యక్ అంటే సమ్యక్ జ్ఞానేన అని నేర్చుకున్నాం కదా. ఆ సమ్యక్ జ్ఞానంతో ప్రయుక్తాసు ఎవరైతే చక్కగా ఈ ఓంకారాన్ని జ్ఞానంతో తెలుసుకుంటారో అతడు జ్ఞాని న కంపతే. He will not come back. He has got an entire liberation right now and here. గురుగారు ముందే ప్రామిస్ చేశారు కదా. ఏం ప్రామిస్ చేశారు? ఇది అపరబ్రహ్మను పొందిస్తుంది, లోకాలను ఇస్తుంది, పునరావృత్తి ఉన్న లోకాలను ఇస్తుంది, పునరావృత్తి లేని లోకాన్ని కూడా ఇస్తుంది. కానీ ఇది తెలుసుకొని చేస్తే ఈ మూడు అవస్థలను దాటినటువంటి తురియ స్థితియే చైతన్యమని, ఆ తురియము మూడు అవస్థల వెనకాల ఉండి నడిపిస్తోందని ఎవరైతే తెలుసుకొని ఆ జ్ఞానంతో పరబ్రహ్మ చైతన్యాన్ని దర్శించగలిగితే సమ్యక్ ప్రయుక్తు నకంపతే జ్ఞ అంటే పరబ్రహ్మను కూడా పొందే మార్గాన్ని ఈ శ్లోకం చూపిస్తుంది. ముందుదేంటి చూపిస్తోంది? ఈ లైను అపరబ్రహ్మను పొందే మార్గాన్ని చూపిస్తుంది. తిస్రో మాత్ర మృత్యుమత్య అంటే లిమిటెడ్ ఫ్రూట్, ఫైనట్ ఫ్రూట్, అంతవంతమైనటువంటి ఫ్రూట్. చూద్దాం గురుగారు ఏం చెప్తారు. తిస్ర మాత్రా. మాత్రా అంటే ప్లూరల్. మాత్ర మాత్ర మాత్రా స్త్రీలింగ శబ్దం అది. తిస్ర మాత్రా ఈ మూడు మాత్రలను ప్రయుక్త విడివిడిగా వాడితే మృత్యుమత్య అనిత్య ఫలము. అన్యోన్యసక్త ఈ మూడు మాత్రలను ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉండేలా అనవిప్రయుక్త ప్రత్యేకించి విడివిడిగా వేరువేరు ధ్యేయములందు ప్రయోగింపబడకుండా ఒకటే ధ్యేయమైనటువంటి పరమాత్మ యందు ప్రయోగించబడితే క్రియాసు అంటే అభిధ్యానంలో సరిగా వాడితే క్రియాసు అంటే క్రియయందు సప్త సమ్యక్ ప్రయుక్తాసు అది సప్తమియే. క్రియాసు అంటే సప్తమియే. రెండు సప్తమిలు వరుసగా రాస్తే సతి సప్తమి అంటారు.
ఏమిటంటారు? సతి సప్తమి. అంటే మొదటిది క్రియాసు క్రియయందు సమ్యక్ ప్రయుక్తాసు, చక్కగా సమ్యక్ జ్ఞానంతో ప్రయోగించగా, వారు ఇంటి యందు ఆ ఇంటి యందు, ఇంటి యందులో రూములందు అన్నాం అనుకోండి, ఇంటి యందు రూములో నుండగా అని అర్థం వస్తుంది. దీన్ని సతి సప్తమి అంటారు. మొదటిదేమో సప్తమి ఉంటుంది, రెండోది అక్కడ ఉండేటటువంటి స్థితిని, ఆ కంటిన్యూషన్ని తెలియజేస్తుంది. క్రియాసు అభిధ్యానంలో సరిగా వాడితే బాహ్య బయట ఉన్న జాగ్రత్త అవస్థ. జాగ్రత్త అవస్థ ఎక్కడుంది? ఇదో బయట. అభ్యంతర లోపల ఉన్న సుషుప్తి అవస్థ, అక్కడ ఏం లేదు, నో జగత్. మధ్యమాసు మధ్యలో జగత్ ఉంది, కానీ అది మనం చూస్తున్న జగత్తు, అది వేరే స్వాప్నిక జగత్తు, అది మధ్యలో ఉంది. అంటే దీనికి మధ్యన మధ్యన ఉన్నటువంటి స్వప్నావస్థలకు సమ్యక్ చక్కగా ప్రయోగింపబడుతూ ఈ మూడు అవస్థలకు వెనుకున్న చైతన్యము పరమాత్మ అని గుర్తించి, అదే సమ్యక్ ప్రయుక్త. జాగ్రత్త అవస్థలో చైతన్యం ఉందా లేదా? ఉంది. స్వప్నావస్థలో మనస్సు కలలుగంటుంది. ఎలా కలలుగంటుంది? మనస్సు పనిచేస్తుంది. చైతన్యం లేకపోతే మనస్సు జడము కదా. చదివాం దీని గురించి ముందు ప్రశ్నలో, చాలా డీప్గా చదువు. తర్వాత మూడవ అవస్థ స్వప్నావస్థలో ఉన్నది ఒక్క చైతన్యమే ఉన్నది, మిగతా మనస్సు ఇంద్రియాలు పడుకుంది. ఈ మూడు చైతన్య స్వరూపమే అని గుర్తించి దీనిని దాటిన ఆయన జ్ఞాని కంపతే, చెలించడు. చక్కగా చెప్పారు. ఓంకారంలో ఉండేటటువంటి మూడు మాత్రలను దేనికి దానికే ఏకదేశంగా మొక్క మొక్కగా బిట్స్ అండ్ పీసెస్గా వాడితే అనిత్య ఫలమే వస్తుందిరా నాన్న. మొదటి మాత్ర వాడితే భూలోకంలో పుడతావు, రెండు మాత్రలు వాడితే సోమలోకం సౌమ్యమైన బ్రతుకు వస్తుంది. మూడు మాత్రలను అభిధ్యానం ఏదో సరే ఓం అంటే కుదరదు. అభిధ్యానం అంటే ఏమిటి? యావజ్జీవము అభిధ్యానానికి 20 లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలతో ధ్యానం చేస్తే ఇప్పుడు బ్రహ్మలోకము లేక సత్యలోకము లేక ప్రకాశవంతమైన బ్రతుకు వస్తుంది. ఇవన్నీ కూడా అనిత్యమైన ఫలములే. నిత్య ఫలం ఏమిటి? మోక్షము. మళ్ళీ ఇంకా జన్మ లేక మూడు మాత్రలను ప్రత్యేకించి విడివిడిగా వేర్వేరు ధ్యేయములందు ప్రయోగించకుండా ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉండేలా అభిధ్యాన క్రియలో ఉపాసకుడు సరిగ్గా వాడితే అన్యోన్య సక్త అనవిప్రయుక్త బయట ఉన్న జాగ్రత్త అవస్థ క్రియాసు బాహ్య అభ్యంతర మధ్యమాసు, బాహ్య జాగ్రత్త అవస్థ, అభ్యంతర సుషుప్త అవస్థ, మధ్యనున్న స్వప్తావస్థలకు వ్యతిరిక్తమైన, అంటే ఆపోజిట్ అని కాదు, వ్యతిరిక్తమైన అంటే అదర్ దాన్, నాట్ ఆపోజిట్, వ్యతిరిక్తమైన, డిస్టింక్ట్ ఫ్రమ్, ఆ అవస్థలకు అతీతమైన, ట్రాన్సెండ్స్ ద త్రీ అవస్థాస్, బియాండ్ ద త్రీ అవస్థాస్. ఈ అవస్థలకు పరమాత్మ ఏమిటి? సాక్షి. ఎక్కడ? జాగ్రత్త అవస్థలోను సాక్షి, స్వప్నావస్థకు సాక్షి, అలాగే మా సుషుప్తి అవస్థకు సాక్షి అయిన పరమాత్మను బ్రహ్మలోకంలో గుర్తించి, ఎందుకు బ్రహ్మలోకం ఉంది? ఇగో చేశాడుగా మూడు మాత్రలు, చేస్తే బ్రహ్మలోకాన్ని పొందేస్తున్నాడుగా. అక్కడేం చేస్తున్నాడు? ఈ మూడు అవస్థలకు అతురీయమైనటువంటి అవస్థ ఉన్నది, అది మూడిటికి సాక్షి, అది ఆ అవస్థలకు అతీతము, అది జాగ్రత్త స్వప్నలకు వ్యతిరిక్తము, క్వైట్ డిస్టింక్ట్ ఫ్రమ్ దీస్ థింగ్స్ అని బ్రహ్మలోకంలో బ్రహ్మగారి ద్వారా తెలుసుకుని క్రమముక్తిని లేదు. బ్రహ్మగారు అక్కర్ లేకుండా ఆ అతీతమైన సాక్షి పరమాత్మను ఇక్కడే తెలుసుకుంటే అటువంటి జ్ఞాని సద్యోముక్తిని కూడా పొందుతాడు. చూడండి, భాష్యంలో చక్కగా రాశారు. తిస్ర అంటే తీన్ సంఖ్య, త్రి సంఖ్యకా, మూడు అనే సంఖ్య కలిగిన, ఏమిటంటే అవి అకార కార మకారాఖ్య, వాటి పేర్లు అకార ధ్యానము,
ఉకార ధ్యానము, అకార ఉకార మకారములు కలిపి ధ్యానము. ఓంకారస్య ఇలా రాసినప్పుడు ఓం అన్నప్పుడు ఇమ్ రాయకూడదు, సున్నా పెట్టాలి. విడిగా ఓం రాయదలుచుకుంటే ఇలా రాయాలి. పద మధ్యలో వస్తే ఇలాగే రాయాలి. ఓంకారస్య మాత్రాః, ఓంకారస్య షష్ఠీ విభక్తి, ఓంకారము యొక్క మాత్రలు కదా. తిస్ర సంఖ్యాకాః అకార సంఖ్యాకాః అకార ఉకార మకారాఖ్యాః. అకార ఉకార మకారములనే ఆఖ్య అంటే సంకేతములు కలిగిన ఓంకారం యొక్క మాత్రలు. అవి మృత్యుమత్యః. మృత్యు యాసాం విద్యతే తా మృత్యుమత్యః అన్నారు ఆయన. యాసాం వేటికి, మృత్యు అంటే అంతము, విద్యతే చెప్పబడుతుందో, తెలుస్తుందో, ఉంటుందో, తాహ్ అటువంటివి, యాసాం తాసాం అని ఉండాలి, తాసాం అనే అర్థం. తాహ్ మృత్యుమత్య అటువంటివి మృత్యుమత్యం, మృత్యుమత్యములు, మృత్యుమతులు. ఎందుకు మృత్యుమతి గుణవతి లాగా అన్నారు? ఆ మాత్ర అనేది స్త్రీలింగ శబ్దం కాబట్టి మృత్యుమంతులు అనలేదు, మృత్యుమతులు అంటాడు. అందుకని స్త్రీలింగ శబ్దం కాబట్టి. మృత్యుగోచరాత్ అనతిక్రాంతా. గోచరము అంటే పరిధి, గోచరము అంటే ద పెరిమీటర్. ఒక గో ఉంది, దాన్ని ఒక స్టిక్ తీసుకుని దానికి కడతారు. కట్టినప్పుడు ఆవు మేయగల స్థల వైశాల్యమును కనుగొనుము అంటూ ఆ తాడుతో పాటు అది అలా కొంత దూరం అని గోచరము అంటారు. అంటే పరిధి, ద పెరిమీటర్ ఆర్ విత్ ఇన్ ది ambit ఆఫ్ మృత్యుగోచరాత్. మృత్యు అనతిక్రాంతా, మృత్యువును దాటనటువంటి. మృత్యుగోచరా ఏవ ఇత్యర్థ. ఇంత చెప్పక్కర్లేదయ్యా, మృత్యు పరిధిలో ఉంటుందంటే చెప్తే చాలు. మృత్యు పరిధిలో ఉండడం అంటే ఏమిటి? అంతమైనటువంటి ఫలాన్నే ఇస్తాయి. ది గివ్ ఎ ఫైనట్ ఫ్రూట్, ది కెనాట్ గ్రాంట్ యూ ద ఇన్ఫైనట్ మోక్ష. తాహ్ అదే ఓంకార మాత్రలను ఆత్మనః అంటే మనస్సునందు, ధ్యానక్రియాసు ధ్యానక్రియయందు ప్రయుక్తా ప్రయోగించిన వాడు. ఎవరికి మృత్యుమత్య ఈ ఫలం వస్తుంది? తాహ ఆత్మనః ధ్యానక్రియాసు ప్రయుక్త. ఎవరైతే ధ్యానక్రియయందు ఓంకార మాత్రలను ఒకటి కానీ, రెండు కానీ, మూడు కలిపి కానీ ఉపయోగించినట్లయితే, అభిధ్యానం చేసినట్లయితే, యావజ్జీవం ధ్యానం చేసినట్లయితే వాళ్ళు అంతవంతమైన ఫలములనే పొందుతారు. ఎందుకు? బ్రహ్మలోకము కూడా అంతవంతమైనదే. ఆ బ్రహ్మ భువనాల్లో కాదు పునరావృత్తి నోర్జున. ఓ అర్జున, ఆ బ్రహ్మగారి దగ్గర నుంచి భువనాల్లో కాదు అనే భువనములు లోకములు పునరా ఆవర్తినోర్జున. మాముపేచ్యతు కౌంతేయ. పరబ్రహ్మ, మాం అంటే పరబ్రహ్మ. పునర్జన్మ న విద్యతే. ఆ బ్రహ్మభువనాల్లో కాదు పునరావర్తినోర్జున. మాముపేచ్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే చెప్పారు కదా గీతలో. చేత ఇవన్నీ కూడా అంతవంతమైన ఫలములనే ఇస్తాయి. కించ అంతేనా? మరి పర్మనెంట్ ఫ్రూట్, ఇన్ఫైనట్ ఫ్రూట్ ఏం రాదా? అబ్బే వస్తుంది. దాని గురించే ఈ మంత్రం చెప్పబడుతుంది. అన్యోన్య సత్తా ఇతరేతర సంబంధా. ఒకదానికొకటి సంబంధించినట్లుగా అంటే గుర్చినట్లుగా, ఒకదానికొకటి సరిగా కలిపి ఉచ్చరిస్తూ, ఆ విధంగా పూర్తి ఓంకారాన్ని శబ్దమాత్రంగా కాకుండా భావనామాత్రంగా ఏవజ్జీవం ఉపాసిస్తూ. అది ఎలా ఉండాలి ఉపాసన? అన్యోన్య సత్తా. సరిపోతుందా? చాలదు. అనవిప్రయుక్త అంటే ఏమిటి? ఏ డిఫికల్ట్ వర్డ్. ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ వాట్ ఈజ్ అనవిప్రయుక్త. విప్రయుక్త, ప్రయుక్త ప్రయోగించడం, ఉపయోగించడం, ధ్యానం చేయడం. విప్రయుక్త విశేషేణ ప్రయుక్త విప్రయుక్త. విశేషేణ ఏవ ప్రయుక్త విప్రయుక్త. విశేషణ ప్రయుక్త ఏమిటి?
ఏకైక విషయే విశేషణ ప్రయుక్త విప్రయుక్త. ఒక్కొక్క విషయమునందు, అంటే ఒక్కొక్క విషయము అంటే ఒక్కొక్క మాత్ర యందు ఒక్కొక్క సూచన ఉంది కదా. మొదటి మాత్ర కింద టేబుల్లో చూసాం ఏమిటి? జాగ్రత్త అవస్థ, జాగ్రత్త, మనుష్య జన్మ, బ్రహ్మగారు, లేకపోతే ఇంకా అక్కడేదేమో ద్వైత దేవతలు అనేటటువంటిది ఆ విషయం అనేదాన్ని సూచిస్తుంది. విశేషణ ఏకైక విషయ ఏవ ప్రయుక్త. ఓకే, బాగానే ఉంది. మరి అవిప్ర అవి అవి అవిప్రయుక్త అంటే, అంటే విప్రయుక్తము కానిది. తథా విప్ర నా నా విప్రయుక్త అవిప్రయుక్త. ఓకే, అంటే వాడు ఏం చేశాడు? అవిప్రయుక్త అంటే దేనికదే పీస్ మీల్గా చేశాడు. అంటే మూడింటిని కలిపి చేయాలి. ఆ పీస్ మీల్గా చూసేటటువంటి దానిని అవిప్రయుక్త అంటారు. అదికి మళ్ళీ నా అంటే అవిప్రయుక్తము కానిది అంటే అనవిప్రయుక్త. ఎందుకంటే ఇలా చెప్పారు? విప్రయుక్త అని డైరెక్ట్గా చెప్పచ్చు కదా. అనవిప్రయుక్త అంటే మళ్ళీ విప్రయుక్త అనే వస్తుంది. అంటే రెండు నెగటివ్స్ వేస్తే మళ్ళీ పాజిటివ్. ఆ విధంగా చెప్పినప్పుడు రెండు డబుల్ నెగటివ్స్ ఫర్ ద ఎంఫసిస్. కిం తర్హి, అది ఎలాగా? అనవిప్రయుక్తంగా చేయడం అంటే ఏమిటి? కిం తర్హి, హౌ ఇస్ దట్? కించ అంటే ఇంకా ఏమిటేమిటి? అన్యోన్య సత్త అనవిప్రయుక్త. ఓకే, అనవిప్రయుక్త అర్థమైంది. మరి దాన్ని ఎలా చేయడం? విశేషేణ ఏకస్మిన్ ధ్యానకాలే తిసృషు క్రియాసు. ఏకస్మిన్ ఒకటే ధ్యానకాలంలో, తిసృషు మూడుటిని, క్రియాసు అంటే ఆ క్రియయందు, అంటే ఓంకార ధ్యానం అనే క్రియయందు, విశేషణ విశేషించి, బాహ్య అభ్యంతర మధ్యమాసు, బాహ్య జాగ్రత్త, అభ్యంతర సుషుప్తి, మధ్యమ. మరి ఇక్కడ ఇలా లేదండి, జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థ అన్నారు. ఇక్కడ ఆర్డర్లో లేదు, ఉండదు. ఉండకపోయినా పర్వాలేదు, అడ్జస్ట్ చేసుకోవాలి. బాహ్య అంటే జాగ్రత్త, అభ్యంతర అంటే సుషుప్తి, మధ్యమ అంటే స్వప్నం. జాగ్రత్త స్వప్న సుషుప్తులని సాధారణంగా అంటాం కదా. అక్కడ ఛందస్సు కోసం వాళ్ళు అలా రాశారు. దాన్ని ఇలా అన్వయించుకో నువ్వు అని చెప్తున్నారు. జాగ్రత్త స్వప్న సుషుప్త స్థాన పురుష అభిధ్యాన లక్షణం. చూడండి, జాగ్రత్త పురుష అభిధ్యాన లక్షణం ఏమిటి? జాగ్రత్త పురుషుణ్ణి జాగ్రత్తగా ధ్యానిస్తే ఏ లక్షణాన్ని ధ్యానిస్తున్నాడు? చైతన్యాన్ని ధ్యానిస్తున్నాడు. స్వప్న పురుషుణ్ణి అభిధ్యాన లక్షణం ఏమిటి? మళ్ళీ చైతన్యమే. సుషుప్త పురుషుణ్ణి దాని అభిధ్యాన లక్షణము అది కూడా చైతన్యమే. యోగ క్రియాసు, యోగము అంటే ఏమిటి? యూనియన్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ విత్ ద ఇన్నర్ మోస్ట్. అంటే బాహ్య అంతరాలను పూర్తిగా సూక్ష్మంగా ఉన్నటువంటి చైతన్యంతో కలపడానికి యోగము. వర్డ్ యోగా మీన్స్ యూనియన్. యూనియన్ ఆఫ్ వాట్? యూనియన్ ఆఫ్ దీస్ త్రీ అవస్థాస్ విత్ ద సాక్షి ఇన్ సైడ్. యోగ క్రియాసు, ఆ యోగం అనేటటువంటి క్రియయందు సప్తమి సమ్యక్ ప్రయుక్తాసు, సమ్యక్ జ్ఞానేన ప్రయుక్తాసు, పూర్తి జ్ఞానంతో ఉపయోగించే సమయమునందు. అంటే ఏమిటి? యోగ క్రియాసు అంటే ఆ యోగం అనే ఈ ధ్యానమునందు మర్జింగ్ ద ఎక్స్టర్నల్ స్థూల సూక్ష్మ కారణ, ది ఇన్నర్ సాక్షి ఇస్ ద యోగ. యోగ క్రియాసు, యోగ క్రియయందు సప్తమి సమ్యక్ ప్రయుక్తాసు, సమ్యక్ జ్ఞానేన ప్రయుక్తాసు, చక్కటి జ్ఞానంతో ప్రయోగించే సమయమునందు, అంటే ప్రయోగించగా, అంటే సతి సప్తమి అంటారు. రెండు సప్తమిలు వరుసగా రాస్తే యోగ క్రియయందు సమ్యక్ సమ్యక్ ప్రయుక్తాసు అంటే చక్కగా ప్రయోగించగా, సమ్యక్ ధ్యానకాలే ప్రయోజితాసు అన్నారు. ఇప్పుడు ఏమిటవుతుంది? నకంపతే నచలతి జ్ఞ అంటే యోగి అన్నారు ఆయన. జ్ఞో అని ఉంది అంటే సంధి వలన జ్ఞో అయింది.
సంధి విడగొడితే ఆ సెంటెన్స్లో జ్ఞః అవుతుంది. జ్ఞఃయోగి జ్ఞోయోగి అయింది. చేత ఆయన సెంటెన్స్ రాస్తున్నారు కాబట్టి జ్ఞఃయోగిని జ్ఞోయోగి అని రాశారు. జ్ఞః జ్ఞాని అయినటువంటి యోగి. వాట్ ఈస్ ద యోగి? యోగి మీన్స్ ద వన్ హూ హాస్ మర్జ్డ్ the one the one who has merged the exterior, all the three layers of the exterior, sthula sukshma karanalanu, the innermost sakshi or interior. That is the definition of yoga. That is what is called jiva brahma aikyam. Jiva is the three layers, brahma is the innermost layer. Jiva brahma aikyam yogamu, ade yogamu. భగవద్గీతలో రకరకముల చాప్టర్స్కు యోగము అనడానికి అక్కడ అర్థం ఈ అర్థం కాదు. అక్కడ అర్థము చాప్టర్ అని అర్థం. భక్తి యోగము, ద చాప్టర్ ఆన్ భక్తి. ఆత్మ సంయమన యోగము, ద చాప్టర్ ఆన్ ఆత్మ సంయమన. అర్జున విషాద యోగము, ఎ చాప్టర్ ఆన్ దట్. దేర్ ద వర్డ్ యోగా డజంట్ కన్వే దిస్ మీనింగ్. ద వర్డ్ యోగా హ్యాస్ గాట్ సెవరల్ మీనింగ్. హియర్ వర్డ్ యోగా ఈజ్ the union of the jiva bhava with the sakshi atma bhava. yaha yogi. varu yogi yatha ukta vibhagajnaha. అంటే చెప్పిన విధంగా ఒక్కొక్క విభాగమును తెలుసుకుని జాగ్రత్త స్వప్న సుషుప్తి పురుషులు విశ్వడు తైజసుడు రాజ్ఞుడు అనే వాళ్ళందరూ కూడా సాక్షిలోనే ఉన్నారని, సాక్షి లేకపోతే వీళ్ళు లేరని తెలుసుకున్నవాడు ఓంకారస్య ఇత్యర్థ. నస్య ఏవం విధః, నస్య ముగా ఏవం విధః, ఈ విధముగా తెలుసుకున్న ఆయన తస్య అతనికి, అతని యొక్క చలనం నౌపపద్యతే. దెర్ ఇస్ నో మూమెంట్ ఫర్ హిమ్. హీ డజంట్ హ్యావ్ టు మూవ్. ఎక్కడికి మూవ్ అవుతాడు ఆయన? ఎక్కడికి మూవ్ అవుతాడు? సర్వవ్యాపకమైన చైతన్యంలోనే ఉన్నాడు. ఇక్కడి చైతన్యం ఇక్కడి నుంచి అక్కడికి మూవ్ అవడానికి, ఈ ఊరి నుంచి ఆ ఊర్లో చైతన్యం లేదా? ఆకాశంలో ఎక్కడికో వెళ్తానడం, ఇక్కడున్న ఆకాశమే అక్కడ ఉన్నది కదా. చేత ఆయనకు చలనం లేదు. యస్మాత్, ఎందువలనైతే జాగ్రత్త స్వప్న సుషుప్త పురుషా, జాగ్రత్త స్వప్న సుషుప్త పురుషులను సహస్థానై, వాటి వాటి స్థానములతో సహా మాత్రాత్రయ రూపేణ, 3 మాత్రల రూపంగా, ఈ 3 మాత్రలకు వెనుక ఉన్నటువంటి చైతన్య రూపేణ, ఓంకార ఆత్మరూపేణ, తే ఓంకారంతో సూచించబడే చైతన్య ఆత్మరూపంగా దృష్టా, చూచిన వారు చూశాడు. అది యస్మాత్, ఎందువలనంటే జాగ్రత్త స్వప్న సుప్త పురుష సహస్థానై మాత్రాతయ రూపేణ ఓంకారాత్మ రూపేణ దృష్ట సహ హి బికాజ్ దేర్ఫోర్ సహ ఏవం విద్వాన్, ఇటువంటి జ్ఞానికి సర్వభూత ఓంకారమయ, ఆయన సర్వభూతాత్ముడు, సర్వభూతములందు చైతన్యమే ఉన్నదని గ్రహించినవాడు ఓంకారమయుడు. అటువంటి ఓంకారమే అయ్యాడు. ఓంకారమయుడు అంటే ఏంటి? ఓంకారాన్ని ప్రతిబింబించేటటువంటి పరబ్రహ్మమే తానైనాడు. వాచలేత్ విడసిగో కస్మిన్ వాచలేత్, ఇన్ వాట్ హీ విల్ మూవ్? హీ విల్ నాట్ మూవ్ place to place or in where he will move. He is already in the Purna and there is no way of any moment that nakampati. Beautiful. Avatarika sarva artha sangrahartho. ద్వితీయో మంత్ర సర్వ అర్థ. ఇక్కడ చెప్పేటువంటి మొత్తం అర్థాన్ని, మీనింగ్ని సంగ్రహ, బ్రీఫ్గా, అర్థో చెప్పే ప్రయోజనం కొరకు. ఇక్కడ అర్థం అంటే మీనింగ్, ఇక్కడ అర్థం అంటే ప్రయోజనం. అంటే ఈ మీనింగ్ని చక్కగా చెప్పే ప్రయోజనం కోసం ద్వితీయ మంత్ర, రెండవ మంత్రము ఉదాహరింపబడుతుంది. భగవద్గీతలో అవతారిక రాశారు. చూద్దాం డీటెయిల్డ్ విశేషాలు. 3 మాత్రలుగా చేయడంలో
రెండు చెప్పుకున్నాం, ప్రతీక వాచికం. ప్రతీకగా చేస్తే ద్వితీయ విభక్తి వాడాలని, ఓంకారం మాత్ర అంటే ఏకమాత్రం ద్విమాత్రం అనాలని. వాచికంగా చెప్తే తృతీయ విభక్తి వాడాలని, ఓంకారేణ మాత్రేణ ద్విమాత్రేణ త్రిమాత్రేణ వాడాలని తెలుసు. ప్రతీకగా చేస్తే ఏంటవుతుంది? అగో ఆయన బ్రహ్మలోకం వరకు 3 మాత్రలు చేస్తే వెళతాడు. అక్కడ అవకాశం ఉంటే, ఛాన్స్ ఉంటే బ్రహ్మగారు మళ్ళీ బ్రహ్మజ్ఞానంతో తత్వమసి బోధిస్తే పరబ్రహ్మను తెలుసుకుంటాడు. ఈ క్షతే చూస్తాడు అన్నాడు. అక్కడ చూసి తర్వాత తెలుసుకుంటాడు క్రమము. వాచికంగా తెలిస్తే ఇక్కడే పొందవచ్చు. అంటే ప్రతీక ఉపాసనగా చెప్పే స్థితి చెప్పారు, వాచికంగా తెలుసుకునే స్థితిని కూడా చెప్తున్నారు. మృత్యుమత్త మృత్యుగోచరాత్ అనతిక్రాంత. మృత్యువు యొక్క గోచరం నుండి, ఆవు మేసేటటువంటి స్థానాన్ని గోచరం అంటారు, అంటే పరిధి. మృత్యు పరిధి నుండి అనతిక్రాంత, వెరీ మచ్ ఇన్ ది అంబిట్ ఆఫ్ ద మృత్యు. Mrityu is which has got a finite ending. That is Mrityu. So I say this cell phone has got a Mrityu. Means what? There is a finite ending for that. After some time it will not work, or it will break. It will not be available for use. So it has got an ending. Everything in the world that is created has got a finite ending. Maybe longer, maybe shorter. Chima may have a Mrityu in one day. Elephant may have after 200 years. But Mrityu is certain. So that is the ending. Mrityu here is the end point. The end point అనే దానిని, ఆ పరిధిని దాటలేదు. అంటే అంతము గల. మృత్యుమత్త అంటే అంతవంతమైన, అంతము గల. మృత్యుమత్త అంతవంత, అంతవంత తెలుగులో, అంతవత్త సంస్కృతిలో. ఫైనట్ ఫ్రూట్, పరిచ్ఛిన్నమైన ఫలమే లభిస్తుంది. ఇది చెప్తోంది కదా. పరిచ్ఛిన్నమైనటువంటి ఉపాసన చేస్తే, క్రియ చేస్తే, కర్మ చేస్తే పరిచ్ఛిన్నమైనటువంటి ఫలమే వస్తుంది. అంతవత్తు ఫలంతేషాం తద్భవత్యల్పమేధసాం. అల్పమేధసాం బుద్ధి తక్కువ వాళ్ళు, అంటే those who are not జ్ఞానీస్, those who are still focused on the anatma people, they are called the alpamethasam. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పం. దేవాన్ దేవయజో యాంతి. అంటే దేవతలను, అంటే మధ్య లెవెల్లో ఉండేటటువంటి సోమ, సూర్య, లేకపోతే బ్రహ్మ, ఇంకో దేవతను, యాంతి దేవయజో యాంతి, దేవతలను పూజించేవాళ్ళు, దేవతలను ఉపాసించేవాళ్ళు దేవతలను పొందుతారు. మద్భక్త అంటే చైతన్యాన్ని, ఆత్మని ఉపాసించే తెలుసుకునేవారు, యాంతి మామపి నన్నే పొందుతారు. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్త యాంతి మామపి. చెప్తున్నారు ఇక్కడ కూడా. ఓంకారమును ఆత్మను మనసునందు ధ్యాన క్రియాసు, ధ్యానం అనేటటువంటి ప్రక్రియలో ప్రయుక్తా అభిధ్యానం చేసిన వాడు, క్రియాసు అంటే ఆ ధ్యానంలో, బాహ్య అభ్యంతర మధ్యమాసు క్రియాసు. అంటే బాహ్య అంటే జాగ్రత్త, అభ్యంతర అంటే సుషుప్తి, మధ్యమ అంటే స్వప్నము, క్రియలయందు అంటే బాహ్యాభ్యంతర మధ్యమములు అనేటటువంటి స్థాయిలలో ఉపాసనలు యుక్తాసు కలిపి, ఆ అవస్థలో ఉన్న చైతన్యంతో జాగ్రత్త స్వప్న సుషుప్త స్థాన పురుషాభిధ్యాన లక్షణాసు. జాగ్రత్త స్వప్న సుషుప్త పురుషులకు, ఆ స్థానములకు ఏ పురుషులు ఉన్నారో వాళ్లను అభిధ్యానమైనటువంటి లక్షణం, అంటే దాన్ని ధ్యానం చేసేటప్పుడు ఈ సుప్త పురుషుడు, లేకపోతే ఈ స్వప్న పురుషుడు, ఈ జాగ్రత్త పురుషుడు వేరే లేరు, వీరు పరబ్రహ్మములోనే ఉన్నారు అని గ్రహించి యోగ క్రియాసు, ఆ మర్జింగ్ ద ఎక్స్టర్నల్ విత్ ద ఇంటర్నల్, ద గ్రేట్ సెల్ఫ్, ద బిగ్ ఐ, క్యాపిటల్ ఐ ఇస్ యోగ. యోగ క్రియాసు, యోగం అనేటటువంటి క్రియ యందు, ఉపాసన యందు
సమ్యక్ ప్రయుక్తాసు సమ్యక్ జ్ఞానేన ఉపయోగితాసు ప్రయుక్తాసు. అంటే ఆ అవస్థలకు మూలమైన అతీతమైన చైతన్యాన్ని సమ్యక్ విదిత్వా ప్రయుక్తాసు సమ్యక్ జ్ఞానేన ప్రయుక్త. జ్ఞః హే జ్ఞాని యోగి న కంపతే న చలతి న విచాల్యతే. అంటే జనన మరణ చక్రములో సంచరించడు. సత్యోముక్తి సహా హి ఏలననగా సహా ఏవం విద్వాన్ ఈ విధముగా తెలుసుకున్నవాడు ఆ జ్ఞాని సర్వాత్మభూత. ఆయన సర్వాత్మభూతుడు, సర్వము తానే అని తెలుసుకున్నాడు. ఆత్మ అంటే సెల్ఫ్, సర్వ ఆత్మ, ఎవ్రీథింగ్ ఈజ్ మై సెల్ఫ్ అని తెలుసుకున్నాడు. ఓంకారం మయ కుతో వా చలేత్, where does he go, kasmin va chalet, in what he will move, because he is there everywhere, because of the param. అన్యోన్య సక్తాః అంటే ఇతరేతర సంబద్ధాః అన్నారు. పూర్ణమైన ఓంకారాన్ని వాచికంగా ప్రయుక్తాః అంటే దీనిని ప్రతీకగా కాకుండా వాచికంగా ప్రయోగించిన వాళ్ళు అనవిప్రయుక్తాః. డిఫికల్ట్ వర్డ్ ఇన్ ఫ్యాక్ట్. స్థూల దేహమును సూక్ష్మదేహంతోనూ, దేహాన్ని అహంకారంతోనూ, అహంకారాన్ని సాక్షి చైతన్యంతోనూ లయం చేయడం. ఇదే కఠోపనిషత్తులో చెప్పారు. ఇంద్రియాలని అంటే మనసులో లయం చేయి, మనసుని బుద్ధిలో లయం చేయి, బుద్ధిని పట్టుకెళ్ళి అహంకారంలో లయం చేయి, అహంకారాన్ని మహత్తులో లయం చేయి, మహత్తు పట్టుకెళ్ళి పరబ్రహ్మలో లయం చేయి. అదే పరాకాష్ట, సకాష్ట, సపరాకాష్ట. ఇక్కడ కూడా అదే చెప్తుంది. అనవిప్రయుక్త, మర్జింగ్ ద గ్రాస్ విత్ ద సటిల్ విత్ ద అహంకార విత్ ద సటిలిస్ట్ ఇస్ ది విప్రయుక్త. అంటే విడివిడిగా చేయడం, విడివిడిగా గుర్తించి ఓదారిని ఒకటి విలీనం చేసి అహంకారాన్ని పరమాత్మలో కలపడం విప్రయుక్త. ఆ విప్రయుక్తగా చేయకపోవడం అవిప్రయుక్త. దానికి ఆపోజిట్ అనవిప్రయుక్త. విశేషేణ ఏకైక విషయే ఇన్ ఈచ్ డొమైన్. దెర్ ఆర్ 3 domains here. What are the domains? జాగ్రత్త డొమైన్, స్వప్న డొమైన్ అండ్ సుషుప్తి డొమైన్. జాగ్రత్త విషయం అంటే జాగ్రత్త డొమైన్లో అకారము, స్వప్నంలో ఉకారము, సుషుప్తిలో మకారము. 3 డొమైన్స్లో ఏకైక విషయే ఒకే విషయం నందు 3 డొమైన్స్ని ప్రయుక్త. అటువంటి వాడిని విప్రయుక్త. అలా చేయకపోతే అవిప్రయుక్త. అంటే అన్నీ ముద్ద చేసి ఓం 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 అంటున్నాడు, కానీ వాడు ఏంటంటే ఈ 3 దేని సంకేతం చూపిస్తున్నాయి, దేనికి ప్రతీకలను ముందు తెలుసుకోలేదు, దేనికి వాచ్యకాలను అంతకన్నా తెలుసుకోలేదు. అటువంటి వాడు అవిప్రయుక్త. ఆ అవిప్రయుక్త అయిన దానికి ఆపోజిట్ ఏమిటి? అనవిప్రయుక్త. నా అవిప్రయుక్త ఈజ్ అనవిప్రయుక్త. పాజిటివ్ని డబుల్ నెగటివ్తో ఎంఫసిస్ కోసం చెప్తున్నారు. He wanted to go there. He wanted to go there. He never wanted not to go there అన్నాను అనుకోండి. He wanted to go there అంటే ఆయన అక్కడకు వెళ్ళాలని అనుకున్నాడు. ఆయన అక్కడకు వెళ్ళకూడదని ఎప్పుడూ అనుకోలేదు. అంటే వెళ్ళాలని ఖచ్చితంగా అనుకున్నాడు. చెప్తుంది కదా, డబుల్ పాజిటివ్స్. విప్రయుక్త, అవిప్రయుక్త, అనవిప్రయుక్త. ఓంలో ఉన్న 3 వ్యక్తిత్వాలను పరమాత్మ ఎందు విలీనం చేయడం. ఏమిటో వ్యక్తిత్వాలు? నరుగా వ్యక్తులు. అక్కడ వ్యక్తిత్వం అంటే అక్కడ జాగ్రత్త పురుషుడు ప్రకటమయ్యాడు, వాడి పేరే విశ్వడు. 2వవాడు తైజసుడు, 3వవాడు ప్రాజ్ఞుడు. వీటన్నిటిని పరమాత్మలో విలీనం చేశాడు. ఆ మాత్రలో విలీనం చేశాడు. ఆ మాత్ర అర్థమాత్ర ఈ ఉపనిషత్తు చెప్పలే. అంటే ఏంటి? విలీనం చేస్తే ఇంకేమాత్ర ఏది లేదుగా, సైలెన్స్. అది మాండూక్యంలో చెప్తారు. ధ్యానకాలే విశేషేణ ఏకస్మిన్ తిసృషు యోగ క్రియాసు సమ్యక్ ప్రయుక్తాసు మాత్రాసు ప్రయుక్తాసు. 3 అవస్థలు ఆత్మచైతన్యం యొక్క క్రియాసు విషయములే అని సతి సప్తమి అంటారు. చూడండి, ఇక్కడ చూడండి. సతి సప్తమి అంటే చెప్పానుగా, అంటే ప్రయుక్తాసు క్రియాసు అని ఉంటే క్రియాసు క్రియలయందు, ప్రయుక్తాసు ప్రయోగిస్తూ ఉండగా అనే కంటిన్యూస్ ఫార్మ్ని చెప్తుంది. నగేంద్ర కన్యా వృషకేత నాభ్యాం అంటే భగవత్పాదులే రాశారు. బ్యూటిఫుల్ వర్స్.
నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం నమస్కృతాభీష్టవరప్రదాభ్యాం శివాభ్యాం శివ శివ శివా ఇద్దరికీ నమః నవయౌవనాభ్యాం నిత్య యౌవనుడు అంటే వాళ్ళకు చేంజ్ లేదు కదా. చేంజ్ ఉంటే యవనం వార్ధక్యాలు అవన్నీ. నమస్కృత అభీష్టవరభ్యాం నమస్కరించిన వారికి అభీష్టవరములను ఇచ్చేవాళ్ళు. నగేంద్ర కన్యా వృషకేతనభ్యాం నగ అంటే పర్వతం, నగేంద్రము హిమాలయం, హిమాలయం యొక్క కన్య హేమవత్పుత్రి పార్వతి. వృషకేతన అంటే ఈ వృషం అంటే ఎద్దు, ఆ ఎద్దు తాలూకా జెండా ఉన్నాయన. వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. ఎలా ఉంది చూడండి ఇక్కడ. నగేంద్ర కన్య అనేటటువంటిది పార్వతి, వృషకేతనాభ్యాం ఎవరు? శంకరుడు. అంటే దీనికి కనెక్ట్ చేసుకోవాలి, దీనికి కనెక్ట్ చేసుకోవాలి. కానీ నగేంద్ర కన్య అంటే శంకరాన్ని, వృషకేతనాభ్యాం అంటే పార్వతి అని చెప్పాం కదా. అలాగే బాహ్య అభ్యంతర మధ్యమాసు అంటే బాహ్య జాగ్రత్త, అభ్యంతర సుషుప్తి, మధ్యమ స్వప్నము అని మనం కలుపుకోవాలి. తెలుసుకోవడానికి ఈ శ్లోకాన్ని ఉపయోగించాం, అంతకుమించి ఏమీ లేదు. మూడు అవస్థలు ఆత్మచైతన్యం యొక్క స్థానాలు. మూడు అవస్థలకు ముగ్గురు అభిమాన పురుషులు. జాగ్రత్త అభిమాని ఆ విశ్వడు, స్వప్నాభిమాని ఉకార సంకేతమైనటువంటి తేజసుడు, సుషుప్తాభిమాని ప్రతీక మకార ప్రతీకతో ఉన్నటువంటి ప్రాగ్. మూడు అవస్థల మీద ఆగ్రహం ఉండకూడదు. ఆగ్రహం అంటే కోపమని కాదు. ఆగ్రహం అంటే సంస్కృతంలో అభిమానం. ఏమిటి? జాగ్రత్తలో నన్ను ఇది చేసాను, అది చేసాను. స్వప్నం గురించి అలాగే సుషుప్తి. ఈ మూడు అభిమానాలు లేకుండా ఉండడమే యోగము. outer merging with the inner resolves in the inner reality. So he is resolving, he is merging in the inner reality. What is merging? He is merging his jagrat swapna sushupti anaviprayuktashu yoga kale samyak prayuktasu. అలా ఉండగా జాగ్రత్త స్వప్న సుషుప్త పురుషా సహస్థానై వాటి స్థానములలో ఉన్న వాటిని మాత్రాత్రయ రూపేణ మూడు మాత్రల రూపంగా ఉన్న వాటిని ఓంకారాత్మ రూపేణ దృష్టా. ఇక్కడ చూడడానికి మూడు మాత్రలే ఉన్నాయి, కానీ దీనికి వెనుకన ఉన్నటువంటి చైతన్యము ఓంకారాత్మ, ఓంకార సంకేతమైనటువంటి పరబ్రహ్మమని దృష్టా. తెలుసుకున్న వారిని జ్ఞాని లేక యోగి అంటారు. జ్ఞో యోగి అంటే జ్ఞ యోగి అన్నమాట. ఓంకారస్య యథోక్త విభాజ్ఞ అంటే యథోక్త విభాగాన్ని తెలిసిన వారు. న కంపతే నచ్చలతి, తెలిసి చేసే జ్ఞాని నచ్చలతి, స్థిరంగా ఉంటాడు. చలనం అంటే ఏమిటి? నిరంతర పరివర్తనశీలం, మార్పు. వాట్ ఈస్ చేంజ్? చేంజ్ ఇస్ ఎ మూమెంట్ ఇన్ టైం. The movement in time is change. ఓకే. నచ్చలతి పరివర్తనశీలము లేని అంటే జనన మరణ బాధ లేని. సహహి ఏవం విద్వాన్, ఎందువలన? ఏవం విద్వాన్ ఈ విధముగా తెలుసుకున్నాయన సర్వాత్మభూత పెరుగా ఆయన ప్రాణోహి ఏష ప్రాణోహి యః సర్వభూతైర్విభాతి విజానన్ విద్వాన్ భవతే నాతివాది. సర్వభూతాత్ముడు ఓంకారమైన మాయనవాడు ఉతోవాచలేత్ కస్మిన్ వా, ఎక్కడికి వెళ్తాడు, ఎక్కడికెక్కడ కదులుతాడు, దేంట్లో కదులుతాడు అంటే జన్మరాహిత్యం. అంటే ఓంకారమయుడై ఓంకార రూపుడై సర్వాత్మభూతుడైన వానికి ఉతోవా దేని వలన చలనం, కస్మిన్ వా దేని యందు చలనం. మూమెంట్ ఫ్రమ్ వాట్ అండ్ మూమెంట్ ఇన్ వాట్. ఉతోవా చలేత్ కస్మిన్ వా చలేత్ అంటే జన్మరాహిత్యం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవ భద్రం పశ్యేమక్షభిర్యజత్రాః స్థిరైరంగైః స్తుష్టువాంసస్తనూభిః
వ్యసేమదేవ హితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः. స్వస్తి న పూషా విశ్వవేదాः. స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిः. స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ ఓపెన్ చేస్తున్నాను.